ఇక్కడ ఏ దగ్గర చంద్ర జాయిన్ అయిపోయి నువ్వు ఎంత మంచి అనుకో చంద్ర జాయిన్ అయిపోయి నువ్వు లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు గన్నూరు లోడ్ చేసుకొని పెట్టుకోండి. వెళ్ళిపోతాను నువ్వు ఉండిపో. ఏది వెళ్ళిపోతాను. ఏంది ఇక్కడ ఉన్నావు? నువ్వు మొబైల్ ఏమైనా ఇచ్చినావా? ఏం లేదు కదా. నువ్వు వచ్చేది ఎవరైనా చూసినారా? ఏంటి అడుగుతున్నావు? కొన్ని విషయాలు మన మధ్యనే ఉండాలి. నువ్వు వచ్చేది ఇంట్లో ఏమని చెప్పొచ్చు? చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. అమ్మ చెప్తే వచ్చాను అంతే. ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. దేనికి దేని గురించి నిన్ను ఎవరు ఫాలో కాలే కదా. నువ్వు మొబైల్ ఏమైనా తెచ్చుకున్నావా? చెప్తా. మొబైల్ ఏమైనా తెచ్చుకున్నావా? చెప్పానా? ఇదెందుకు? కట్టుకో చెప్తా. ఎందుకు ఇది? ఇదెందుకు? కట్టుకో చెప్తా. ఎందుకు ఇది? తలకాయ కట్టుకోనా? ఎందుకనా? కట్టుకోనా? ఎందుకు ప్రశ్నిస్తానా? కట్టుకోనా చెప్తా. నేను ఎందుకు కట్టుకున్నానో చెప్తాను. నువ్వు ఎందుకు కట్టుకున్నావో నేను క్లియర్ చెప్తాను. సరోజ అక్క, నరేంద్ర అన్న, ఎవరు కాల్పులు చేయకండి. ఎవరు కాల్పులు జరపకండి. మన వ్యక్తి, మన ఎవరు పిలుచుకొని రాలేదు. ఎవరు పిలుచుకు రాలేదు. ఏది మొబైల్ కూడా తెచ్చుకోలేదు. సంబంధం లేదు. నేను రమ్మంతో వచ్చాను. నన్ను ఇబ్బంది పెట్టకండి. నువ్వు గట్టిగా అరుసు. వాళ్ళు ఏడో లోపల నుంచి షూటింగ్ పెట్టింటారు. గురి గట్టి చెప్పు. గట్టి చెప్పు. గట్టి చెప్పు. ఎవరు దయచేసి కాల్పులు చేద్దండి. ఊరికినే వచ్చినాడు. నన్ను కలిసడానికి వచ్చినాడు. నా మనిషే ఈయన. బాబు మామూలు రమ్మంతో వచ్చాను. ఇలాంటి మనిషి పెట్టి నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు. నేనేం చేసినా ముందు చెప్పాలి కదా. నువ్వు చెప్పాలి. నాకు చేతులు ఎత్తే పెట్టుకో. ఏది మాట్లాడినా కూడా కాదు. నువ్వు అలా కాదు. నువ్వు ఏం చెప్పని. ఎవరో గాని కాల్పులు చెయ్యకండి. వద్దండి. మంచి వ్యక్తి, పిల్లం పిల్లలు ఉన్నారు. వద్దమ్మా. ఎవరు రాకండి. వద్దమ్మా. ఎవరు రాకండి. ఎవరు రాకండి. అమ్మా నన్ను చేయకండి. అమ్మా బుల్లెట్లు ఎందుకు వస్తాయి? ఇదేటమ్మా నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వేం రమ్మని చెప్పినావు? చేతులు ఎత్తి ఎదిగిన దించినావో నీకు బుల్లెట్లు తగులుతాయి. తప్పు చేయలేదు. ఏం చేయొద్దండి దయచేసి. కొద్దిసేపు చర్చలు జరుగుతాయి. చర్చలు విఫలమైతేనే మీ ఇష్టం. మీరు ఎన్ని రౌండ్లు కాలుస్తారు కాల్పులు జరపండి. కాల్చుకోండి. నా సంబంధం లేదు. ఎందుకు మళ్ళా విఫలమైతే చర్చలు ఎప్పుడైనా కాదు. నన్ను ఎందుకు ఇచ్చేస్తావు? నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషము. ఇప్పుడు ఎందుకు నేను ఇట్లా అంటే, నిజంగా జనాలు మనస్ఫూర్తిగా చెప్పు. దగ్గర ఏ దగ్గర కాల్చిత్ర ఇక్కడ? ఏ దగ్గర కాల్చిత్ర ఇక్కడ? నేను మొన్నా కదా. నేను వాళ్ళ సభ్యుడే కదా. నువ్వు కట్టినావు. నువ్వు వాళ్ళ సభ్యుడే. ఇప్పుడు మనకి జనాల్లో మంచిగా ఉందా? మంచోళ్ళు ఉన్నారా? నిజం చెప్పు. అంత చెడ్డోలే కదా. అందుకే ఆ ప్రపంచాన్ని విడిచిపెట్టేసి నేను ఈ ప్రపంచంలోకి వచ్చేసి ఏది నాకు అర్థం లేదు. మరి అలాగే చెప్పాలి కదా. మరి అన్నలతో మంచి పని నాకు చేసుకుని ఉన్నాను. నేను పని ఒప్పించుకొని వచ్చేసాను. వద్దు చెప్పాను. వద్దండి. ఇడుండు. చేతులు ఎత్తుకో. మీరేమి దయచేసి తక్కన కాల్చేద్దండి. ఆయన మనసు మారి వచ్చే పూచి నాది. ఎక్కడికి? ఏంది ఎక్కడికి? అన్నల్లేకి రావు నువ్వు. ఎందుకు అంటావు? అన్నల్లేకి చేరవా? వద్దు. సుబ్రహ్మణ్యం త్వరగా కాలుస్తావు. దబ్బను కాల్చి పడదు. కాల్చొద్దు. నేను ఎవరు కాల్చకండి. నేను ఎవరు కాల్చకండి. ఎవరు కాల్చకండి. ఎవరేం చేయకండి. అమ్మా మందు పాత్రలు ఉన్నాయి. అబ్బా మందు పాత్రలే. అమ్మో మందంటే ఆ మందు కాదు. అవునులే. పాత్రలు అంటే ఇంట్లో పాత్రలు అనుకునేవు. ఇప్పుడు ఒకటి తెల్లటి నీకు టచ్ ఉందా? టచ్ లేదు. ఇప్పుడు ఏం లేదు. సింపుల్. నువ్వు దీంట్లోకి చేరితే ఇప్పుడు మనకి జనాలు నచ్చడం లేదు. అసహ్యమేస్తుంది. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా చాలా నీచంగా బతుకుతున్నారు. ప్రతి ఒక్కడు దుర్మార్గుడే. ఇక్కడ ఉన్నా ఇంకో ఐక్యమత్యంగా నీకు సరోజక్క దోశలు చేస్తారు. వద్దమ్మా. చేతి ఎవరైనా చేయొద్దమ్మా. మళ్ళీ రమ్మంటాడు.
నీకు ఆడ బతకలే ఈడ బాగా బతుకుతావు. వద్దు నేను ఎక్కడ బాబు నేను బతుకుతాను. ఈడ మనము పొద్దున్నే 2 గంటలకు లేచి రన్నింగ్ చేస్తాం. నాకు వద్దు అడవిలో. వద్దు, నువ్వు అడవిలో చేసుకో, నువ్వు చేసుకో అడవిలేను. మంచి ఏమంటే అర్థమవుతలేదు. శుభ్రం పని చేసుకొని రానంటే ఇక్కడ రామంటే దేనికి వస్తే నువ్వు వెంచి మళ్ళీ బాబులు తెచ్చావా, సెల్ తెచ్చావా, ఎవరు చూసారా అంటే ఇదే నువ్వు మంచి ఎంత మంచిగా అనుకో తినరో జాయిన్ అయిపోయి నువ్వు ఇప్పుడు ఎంత మంచిగా అనుకో తినరో జాయిన్ అయిపోయి నువ్వు లేదు నువ్వు జాయిన్ అవడం కాదు, ఎవరు బలవంతంగా జాయిన్ కావడమే. నువ్వు వచ్చినావు, నువ్వు జాయిన్ కావడమే. నువ్వు జాయిన్ వద్దమ్మా వద్దమ్మా, చేతులు ఇవ్వలేదు, చేతులు ఇవ్వలేదు, చేయలెత్తే ఉన్నాయి, చేయలెత్తే ఉన్నాయి. చెప్పాను సార్. అది ఎందుకైనా మంచిది, నువ్వు చేతులు రోజే పైకి ఎత్తుకొని పెట్టుకో. నువ్వు మాట్లాడే విధానానికి కోపం వచ్చిందనుకో చాలా పెద్దగా పోతావు. ఎందుకు రమ్మని చెప్పడం అయితే చూడబుద్ధి అయింది. చూడబుద్ధి అయింది? తీసుకొచ్చి అడిలో తీసుకొచ్చా, ఎవరు తీసుకొచ్చా దింపినారు మా వాళ్ళు నిన్ను లెక్క దింపారు. వాళ్ళు అట్లా వెనక్కి వెళ్ళిపోయినా దొంగ నాగులు అనాయిలు ఇడికి వస్తే ఇరక్కపోతారని తెలుసు అనాయిలకు. చెప్పాలి ఆడుకోవడం అదే కదా కొడుకులు నిన్ను ఇరికిస్తున్నారు చూడు పిలిపించి. నన్ను ఇరికిస్తాను, నువ్వు ఇరికిపో. ఇప్పుడు నాకు నేను ఇబ్బంది పెడతాను. ఇప్పుడు ఇబ్బంది రిబ్బన్ పడింది కదా నీకు. ఇంకా రిబ్బన్ తీసేస్తాను. రిబ్బన్ తీసుడు నువ్వు అనేమ్మ రాకెట్ లాంచర్ తీను అరగొంతాయి చెప్పాను. గీస్తానద్దు, నీదేమైనా బాధ ఉంటే నువ్వు వాళ్ళు చెప్పుకో. నాకు చెప్తాను రాలేను, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నా బాధ్యతలు ఉన్నాయి, నేను వాళ్ళని ఇడిచిపెట్టి రాలేను అని చెప్పి చెయ్యి ఎత్తి గట్టి చెప్పు. ఇప్పుడు రాలేను సరోజక్క ఇట్లా తిరుగు. ఆ పక్కే ఉన్నారా నీకేమన్నా వాళ్ళు బాంబు పేల్తే అంటావు, వాళ్ళు పేల్చేస్తారు కదా. ఎవరు చుట్టూ ఉన్నారులే గానీ నువ్వు చెయ్యి ఎత్తుకొని చెప్పు ఇట్లా అంతే. సరోజక్క గట్టిగా వినపడాలి అక్కకి. సరోజక్క చెప్పు, నేను పిల్లలతో ఉన్నాను, పిల్లలు ఉన్నారు, నేను ఇప్పుడు ఏం చేయకండి అమ్మా, చేసేసి నేను ఇబ్బంది పెట్టకండి అమ్మా, మీకు దండం పెడతానమ్మా చెప్పేశాను. చెప్పాను ఎంకరేజ్ చూస్తాను రా, వాళ్ళు ఒప్పుకున్నట్లేనా? తీసే రిబ్బన్ తీసేఅయితే ఏ గన్నూరు లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు గన్నూరు లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు రిబ్బన్ తీసే వచ్చి మళ్ళీ రేపు తీయమంటారు. నువ్వు తిమ్మనోడిది నువ్వు చేరవు కదా, దీంట్లో ఉండేది నీకు ఇష్టం లేదు కదా, మళ్ళీ రిబ్బన్ తీసే. ఎందుకు తీవు? పేల్చేస్తారు. ఎందుకు పేల్చేస్తారు? చంపేస్తారు. వద్దు బాబు, నిలిపోతాను. ఎందుకంటే రమ్మ చెప్పినావు, భయం అవుతుంది. ఇక్కడ నిలిపోతాను. ఎవరు? నేను. నన్ను ఒకటి ఇడిచిపెట్టిపోతావనా? వద్దనా, నీకు 4 మంది ఉన్నారు అక్కడ. ఎవరు? నాకు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళందరూ ఉండేది ఒకటే, నువ్వు ఉండేది ఒకటే. ఏమైనా యుద్ధం టైం ఏం జరిగింది అనుకో, నేను ముందర పెడతా. నేను పోయినా పర్లేదు, వాళ్ళని ఆడబెట్టకైతుంది. ఉంటే నాకు ఒక అండ పోయినా పర్లేదు, వెనకాల దాక్కోవచ్చు. నేను బాంబు ఇచ్చినాను అనుకో, నిన్ను దాని మీద దొబ్బచ్చు. అవునా? నన్ను వేసేసి అప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళిపోతావు. నా సంరక్షణ నేను చూసుకోకూడదా? అయితే ఈతో పోయినా పర్లేదా? ఎవరు మా అన్నే కదా పోతే, మాన్నే కదా పోతే. మాకే చెప్తాను, దబా దబా కాల్చారు బుల్లెట్లు దిగుతాయి, అది దిగిపోతాయి, సైడ్ అయిపోతాను. అప్పుడు నువ్వు సైడ్ నాకు అర్థం అవట్లేదు. రమ్మని చెప్పినావు, ఇప్పుడు రమ్మని చెప్పి రిబ్బన్ అది తీసేసి. నేను తీయను. ఏమి? నేను రిబ్బన్ తీయను. తీసే కాల్ చేస్తారనే విషయం నీకు తెలుసు. నువ్వు తెలుసు, చెప్పు, నువ్వు చెప్పావు కదా, నీకు తెలుసు. అదే తీయలేదు బాబు. మాకు భార్య బిడ్డలు ఉన్నారు, అర్థమైందా? మేము శుభ్రం బతుకుతాను. మమ్మల్ని ఎందుకు ఇలా ఇచ్చేస్తాను చెప్పు. ప్రపంచానికి విరుద్ధంగా నేను పోతా, నేను చూపించిన కట్టలేదు కానీ ఆ మొక్కలకి నువ్వు అంటున్నావు. మొక్కని నాకు ఎందుకని తలపు నిలిపోతాను బాబు. ఎందుకు నాకు ఇది చెప్పి నిలిపోతాను, గుర్తు చేస్తాను. చాలా గట్టిగా నేను చెప్పింది అరిసి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇంకా చెప్పు. ఏసైనా వసా అరుసు, అది అరితే పంపిస్తారు. ఏసైనా వసా, ఏసైనా వసా, ఏసైనా వసా, ఏసైనా వసా, ఏసైనా వసా. అది కంగ్రాచులేషన్స్. ఎందుకు? నువ్వు దీంట్లో చేరిపోయినట్టు. ఏది ఏది ఇప్పుడన్నావు కదా ఏసే అని. ఇదా ఏసేయడం వల్ల వచ్చారు ఏడు అనుకుని అయితే నువ్వు చెప్తా కదా అనుకుని చెప్తాను. నువ్వు వాళ్ళ అబ్బా చేరిపోయినావు, నువ్వు హుషారైంది. నాకు వద్దు రాత్రి అడవిలోకి పంపించే టీం వద్దు. నేను ఏ అడవిలో వెళ్ళిపోతాను. బయటోడు అందుకే నాకు చెప్పినావు, వెళ్ళిపోతాను. వచ్చి మళ్ళీ మరి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసేదాని గురించి కాదు, ఒక్క నిమిషము.
ఏదే చెప్పేసి ఏసేనా వస నెహి హే అని చెప్పేసి ఏసేనా వస నెహి హే నెహి హే అని అదే గట్టిగా నెహి హే నెహే ఏసేనా వస నెహి హే అని ఏసేనా వస హే నెహే అని కాదు అని కాదు ఏసేనా వస నెహి హే అని అంటే నేను ఉండను అని ఏసేనా వస ఏహే ఓహో అంతే వస నెహి హే నేను ఒకసారి చెప్తాను కాల్చుకో నిన్ను కాలుతారు నేను కాల్చు నువ్వు కాల్చుకో కాల్చిండమ్మా నన్ను కాల్చుతావు వెళ్ళిపోతాను వెళ్ళిపోతే నువ్వు పోలేవు ఎందుకో నువ్వు ఇది ఉన్నంత వరకు నీ వెంబడ మేము ఉంటాము ఎవరో మేము తీసేస్తాను ఇంటి నీకంత దమ్ము దమ్మకాయలు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వద్దు మళ్ళీ చెప్పింది చెప్పు ఏసేనా వస నెహి హే ఏసేనా వస నెహి హే నెహే అది గట్టి చెప్పు ఇంకంతే ఒకసారి చెప్తాను గట్టి చెప్పనా నీకు చెప్పాను కదా ఇంకా వినబడాలా చెప్పాను మైక్ లేదు చెప్పడానికి కరెంట్ ఉన్నది కరెంట్ లేకపోతే మైక్ కొంచెం చెప్తే చెప్తావు చెప్పవా ఏసేనా వస నెహి హే ఏసేనా వస నెహి హే ఏసే వస వస ఏసే వస వస నాకు అనరాదు ఇంటి గురించి కదా చెప్తాను నీకు ఇక్కడ క్లాసెస్ ఇప్పిల్లా ఇప్పుడు నేను నాకు వద్దు క్లాస్ ఏసేనా వస ఏసేనా వస నెహి హే నెహి హే అది అంతే చెప్పను తీసే ఎందుకు నువ్వు కదా నేను తీసేయాలే నువ్వు చేతి నేనా ఇప్పుడు నువ్వు ఏసేనా వస నెహి అంటే నువ్వు ఏం చెప్తావు అంటే నేను ఉండిపోతాను నా తమ్ముడిని పంపించేస్తాను నా తమ్ముడిని విడుదల చేయండి అని నువ్వు చెప్పిండు మళ్ళీ ఇంకేం అనుకుంటున్నావు నా కోసం నువ్వు రావడము నువ్వు దీనిలోకి చేరిపోవడము నన్ను పంపిమని అడగడం అది స్వార్థం చూసుకున్నావు అయితే ఎవరు నువ్వు ఏం చూసుకున్నా నన్ను ఇక్కడ ఒగ్గేసి నువ్వే చెప్తున్నావు కదా నా తమ్ముని పంపించేసాను మా వాడిని పంపించేసాను నేను ఉండిపోతా చెప్పిన ఈ అద్దాలు ఊడిపోయింది కాల్చి పడతావు వెళ్ళిపోతా టైట్ గా కట్టుకో చెప్పు జారిపోయింది గట్టి చెప్పు జారిపోయింది రిబ్బన్ జారిపోయింది లేడుగా వెళ్ళిపోయారు కదా పన్నెండు మంది ఉన్నారు టోటల్ చెట్లలో ఎక్కడ ఉన్నారా అయితే నువ్వు ఉండిపో వెళ్ళిపోతాను నువ్వు ఉండిపో వెళ్ళిపోతాను 12 మంది ఉండేది నాకేం సేవలు చేసే కాదు వాళ్ళు ఉండేది ఒకటి నువ్వు ఉండిపో ఒకటి చెప్తాడు మంచి జీవితం ఉంటుంది నీకు ఎటువంటి నేను చెప్పేది ఫస్ట్ ఇన్ తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో నీకు పొద్దున్నే 3 గంటలకు లేపుతారు ఏమి అడవిలో తేనె తెచ్చేకి నువ్వు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ పోల్చుంటుంది చెప్పేది నువ్వు తేనెకి నువ్వు ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు ఎల్లు అని నువ్వు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు అప్పుడే నీకు తలకి రిబ్బన్ పడతానే అప్పుడే నీకు అప్పుడే మాట మారింది నీలో రంగు మారింది నీలో అంత మారింది సాధారణ ప్రజల్ని నేను నువ్వంటే కలిసిపోయినావు ఏం లేదు వాళ్ళు నీకు కొన్ని ఆపరేషన్స్ ఇస్తారు ఆపరేషన్ చేయడమే నీకు అంతే ఏముండదు అడవిలో కొన్ని పనులు చెప్తారు ఆ పనులు చేసుకుంటూ రావడమే నక్క మాంసం అన్నాడు నక్క మాంసం తెచ్చేకి పులితో వేటాడమన్నాడు పులితో వేటాడేది ఎలుగుబంటితో వేటాడమన్నాడు ఎలుగుబంటితో ఎవరు నువ్వే ఇంకా నీ ప్లేస్ లో ఉంటారు ఇన్ని రోజులు నేను చేసిన పులితోటి సాహసం చెయ్యాలా ఎలుగుబంటితో పోట్లాడలేవా ఎలుగుబంటితో నువ్వు పోట్లబడి సరిపోతుంది నీకు వెలిబెంటుగా సింహంతో ఆడుతాడు మరి చెప్పంటావా మా ఇంటి పోగా నిశ్చితం వెనకట్ల ఎవరు నేను ఇదంత వరకు జాగ్రత్త నాకు వద్దు ఉండు నువ్వే ఉండు నన్నే బొమ్మని చెప్పి నా కోసం వచ్చి లొంగిపోయినావు ఉండు ఉంది స్వామి నువ్వు ఇక్కడ నేను ఎందుకు ఆడుకుంటాను మేము వెళ్ళిపోతాం బాబు వద్దు వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు దీంట్లో చేరవా మళ్ళీ చెప్పిందన్నా చెప్పంటే అది చెప్పమంటా చెప్పాను కదా ఇంకా చెప్పలే ఇప్పుడు వేరే చెప్తా చెప్పు ఇంకేటి చెప్పను ఇంకా చెప్పినా చాలు నాకు ఇంకా నేటి చెప్పను అర్థమైందా వెళ్ళిపోందా ఇంటికి వెళ్ళిపోందా నా పొరపాటు ఇంటికాడా సరే ఈ పని ఇప్పుడు మనం టక్కన వెళ్ళిపోవాలంటే ఒకటే మాట్లాడమే ఏదో మాట్లాడుతున్నట్లు మాట్లాడి రిబ్బన్ తీసి కిందకేసి పరిగెత్తి వెళ్ళిపోవడమే నువ్వు నేను ఒకటే రకంగా ఉరకల్లా కొద్ది డౌట్ వచ్చినా
కాల్చి పడేస్తారు. అమ్మో అందుకు రిబ్బన్ తీసి ఉరికేకి రెడీగా ఉండు, పరిగెత్తేకి. ఏదో మాట్లాడుతాడు అది ఇది అని చెప్పి, మీరంటే నాకు ఇష్టం అని గట్టి చెప్తాడు, మీరంటే నాకు ఇష్టము అది ఇది అని చెప్పి గట్టి చెప్తాడు. ఈ పక్క తిరుగు, ఈ పక్క వాళ్ళు ఉంటారు, ఇది ఇటే ఈ పక్క తిరుగు, ఈ పక్క తిరిగి నువ్వు చెప్తాడు. మీరంటే ఇష్టం నాకు, గట్టి చెప్పు, మీరంటే నాకు ఇష్టం. అట్లా వస్తారు